అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. మనకొచ్చేసి శ్రీ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనకు మెయిన్‌గా వచ్చేసి టికెట్స్ అనేటివి కావాలా. ఆ టికెట్స్ ప్లస్ వచ్చేసి ఏదో ఒక సేవ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక సేవలో పాల్గొనాలని అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆగస్ట్ మంత్‌కి గాను మనకు ఈ మంత్ మేన రిలీజ్ చేస్తాండ్రు టికెట్స్. ఎవరైనా ఆగస్ట్ మంత్‌లో రావాలనుకునే వాళ్ళు కంపల్సరీగా టికెట్ కావాలంటే ఒకసారి ఈ మే నెలలో ఓపెన్ అవుతున్నాయి టికెట్స్. ఎవరైనా ఆగస్ట్ మంత్‌కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఒక లుక్ అనేది వేయండి. మీకు కావాల్సింటే టికెట్స్ బుక్ చేసుకోండి. ఎవరైనా ఆగస్ట్ మంత్‌లో వచ్చేవాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలానే మనకు తిరుపతిలో మంది ట్రావెల్స్ యాక్చువల్గా మన తిరుమలలో మన వెహికల్స్ ఉంటాయి. మీకు ఎవరైనా సరే తిరుమల నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ఏమైనా వెహికల్స్ రౌండ్ ట్రిప్ కానీ లోకల్ టెంపుల్స్ కానీ పైన సైట్ సీన్స్ కానీ ఏమైనా తిరగాలనుకుంటే ఒకసారి మన ట్రావెల్స్ మీద ఒక లుక్ వేయండి. మనము బెస్ట్ ప్రైస్కే మనము ట్రావెల్స్ మనం అందిస్తామన్నమాట. అలానే ఏమన్నా అవుట్ స్టేషన్ వెళ్ళాలన్నా సరే మనకు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, తిరుత్తని, శ్రీకాళహస్తి ఇవన్నీ రౌండ్ ట్రిప్ తిరగాలనుకున్నా కూడా మన వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే. అలానే ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోతే మనకు వచ్చేసి ఆగస్ట్ మంత్లో మనకు ఎలక్ట్రిక్ డిప్ అనమాట. ఎలక్ట్రిక్ డిప్ అనేది మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ డిప్ మీకు ఏమైనా సేవలు అనమాట. ఇవి ఎలక్ట్రిక్ డిప్ అనేటి సేవలు మామూలుగా ఆఫ్లైన్లో ఇక్కడ సిఆర్ఓ ఆఫీసులో వేస్తారు. ఇవి వచ్చేసి ఆన్లైన్లో అనమాట. ఆన్లైన్లో కాబట్టి మనకేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టపద, పద్మనాభ ఈ సేవలు ఉన్నాయి కదా, పద్మనాభ సేవలు. ఈ సేవలు అనేటివి మీకు ఏమైనా కావాలా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ మంత్ 19వ తేదీ నుంచి మనకు వచ్చేసి 21వ తేదీ వరకు ఓపెన్ ఉంటాయి. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎవరైనా సరే లక్కీ ట్రిప్ వేయాలనుకుంటే ఎలక్ట్రిక్ అంటే మనకు ఆన్లైన్లో లక్కీ ట్రిప్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. మనకు వేస్తే మీకు లక్కీ ట్రిప్ అనేది తగిలితే అప్పుడే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్జిత సేవ టికెట్స్ అనమాట. ఈ ఆర్జిత సేవ టికెట్స్ వచ్చేసి కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు. ఈ సహస్ర దీపాలంకరణ సేవలు వచ్చేసి మే 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట. మీకు ఎవరికైనా సరే మనకు ఈ కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఓకే, అలానే ఆర్జిత బ్రహ్మోత్సవం ఇట్లాంటి సేవలు కావాలనుకుంటే సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలో పాల్గొనాలనుకుంటే మీకు మే 22వ తేదీ ఆగస్టు మంత్కి గాను మే 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట. కొంచెం ఫాస్ట్గా ఉండి బుక్ చేసుకోండి టికెట్స్. మనకి నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ పార్టిసిపేషన్ సేవలు మనకు వచ్చేసి అనుబంధ దర్శనం కోటా అనమాట. ఇది వచ్చేసి మే 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి, అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఎవరైనా సరే వర్చువల్ సేవలు బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ 3 గంటలకు ఓపెన్ అవుతాయి కాబట్టి మే నెలకు గాను ఆగస్టు నెలకు గాను ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంగప్రదక్షిణ టికెట్స్ అనమాట. ఈ అంగప్రదక్షిణ టికెట్స్ కూడా మీకు మనకు మే 23వ తేదీ ఓపెన్ అవుతాయి. కంపల్సరీగా అంగప్రదక్షిణ టికెట్స్ కావాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ అంగప్రదక్షిణ టికెట్స్. ఓకే. అలానే శ్రీవాణి ట్రస్ట్ దర్శనము, వసతి కోట మొత్తం మీకు ఇది డోనర్స్ అనమాట. ఇది 10,000 డొనేషన్ చేసి 10,000 డొనేషన్ దేవునికి 500 రూపీస్ టికెట్ ఫర్ పర్సన్కు. ఆ కోట కూడా మనకి మే 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా సరే దేవునికి డొనేషన్ అంటే ఇది విఐపి మాదిరే అనుకోండి, విఐపి లెటర్ మాదిరే, కాకపోతే డొనేషన్ 10,000 డొనేషన్ 500 టికెట్ ఉంటుంది. ఇది మే 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఎవరన్నా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకు వృద్ధులు, వికలాంగులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు టికెట్స్ అనేటి ఆగస్ట్ మంత్కి కూడా ఓపెన్ చేశారు. మామూలుగా అయితే ఇక్కడ ఆఫ్లైన్లో ఇస్తామని చెప్తున్నారు, రూమర్స్ వచ్చాయన్నమాట. కాకపోతే
ఆన్లైన్లోనే వదిలేశారనమాట. ఎవరైనా ఉంటే మనకు సీనియర్ సిటిజన్ ఈ వికలాంగులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ కోటా ఓపెన్ అవుతాయి అన్నమాట. అది కూడా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. కంపల్సరిగా బుక్ చేసుకోండి. పెద్దవారు ఉంటే కంపల్సరిగా మర్చిపోకుండా బుక్ చేసుకోండి. మే 23 మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి అన్నమాట మనకు ఈ టికెట్స్. ఓకే, మనకు నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక దర్శనం. అంటే ఇది 300 రూపీస్ దర్శనం టికెట్స్. ఆగస్టు మంత్కు 300 రూపాయల దర్శనం కోసమే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ 300 రూపాయల దర్శనం ఆగస్టు మంత్కు గాను మనకు వచ్చేసి మే 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి అన్నమాట. మీరు కంపల్సరిగా 300 రూపాయల టికెట్ ఇక్కడ ఆఫ్లైన్కి వచ్చి ఇక్కడ 300 దొరుకుతాయి కదా. చాలామంది నాకు ఫోన్ కొట్టి అడుగుతూ ఉంటారు, 300 రూపాయల దర్శనం టికెట్స్ పైన ఇస్తారు కదా అంటే, పైన ఏమి ఇవ్వరండి. పైన ఇచ్చేదంతా మనకు వచ్చేసి పైన టికెట్స్ ఏమి ఇవ్వరు. దొరికేది ఓన్లీ మనకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ఒకటే దొరుకుతాయి. ఎస్ఎస్డి టోకన్స్ కూడా కిందనే ఇస్తారు, పైన ఏ టికెట్స్ ఇవ్వరనమాట. కొంతమందికి ఇస్తారు. కొంతమంది అంటే ఇప్పుడు నేవీ కానీ, పోలీస్ కానీ, నెక్స్ట్ పోతే యూఎస్ఏ నుంచి వస్తారు కదా ఎన్ఆర్ఐలకు కానీ, అలాంటి వాళ్ళకు లేదు 1 ఇయర్ బిలో ఉండే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకైతే ఉంటాయి. కానీ మామూలుగా వచ్చే వాళ్ళకైతే టికెట్స్ ఏమి ఉండవు అనమాట. కంపల్సరీగా ఈ మే 24వ తేదీ కంపల్సరీగా 10 గంటలకు ఓపెన్ అవుతాయి. రెడీగా పెట్టుకొని 300 రూపాయల టికెట్లు వచ్చేసి బుక్ చేసుకోండి ఆగస్టు మంత్కు. ఓకే, అలానే వచ్చేసి మనకు టికెట్లు బుక్ చేసుకున్నాక మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ కూడా ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు అదే రోజు మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మే 24వ తేదీ ఆ రోజే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి రూములు బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకు తిరుమలలో రూమ్స్ కావాలంటే రూములు కూడా బుక్ చేసుకోవచ్చు. వచ్చేసి నెక్స్ట్ మనకి ఈ రూమ్స్ అనేది కంపల్సరీగా బుక్ చేసుకోండి. లేదంటే పైన సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఒక 1 అవర్ మార్నింగ్ 6 గంటలకు వచ్చి వెయిట్ చేశారంటే రూమ్స్ దొరుకుతాయి. ఓకే, అలానే మనకు వచ్చేసి ఇంతవరకు మనకు వచ్చిన అప్డేట్ అనమాట. ఇంకా మీలో ఎవరన్నా సరే ఆగస్టు మంత్కు రావాలనుకునే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మనకు ట్రావెల్స్ ఉంది తిరుపతిలో. మన యాక్చువల్గా ట్రావెల్స్ చాలామంది మర్చిపోయారు ట్రావెల్స్ అని. నెక్స్ట్ మన ట్రావెల్స్ వచ్చినప్పుడు ఒకరు విజిట్ అనేది చేయండి. బెస్ట్ సర్వీస్ అందిస్తామన్నమాట. 4 సీటర్ కాంచి 30 సీటర్ వరకు మీకు ఏ వెహికల్ కావాలన్నా మనం అవైలబుల్లో ఉంటాయి, ప్రొవైడ్ చేస్తామన్నమాట. అలానే మనకు కింద ఏమైనా హోమ్ స్టే కావాలంటే మాట్లాడతాము. మనకి హోమ్ స్టే అని కాదు కానీ మీకు హోమ్ స్టే మాట్లాడిమంటే మాట్లాడిస్తా. హోమ్ స్టేస్ వచ్చేసి కంపల్సరీ కింద రూమ్ కావాలంటేనే, పైన రూమ్ అంటే మన వల్ల కాదు, మనం చేయలేం. నేను ఉన్నది ఓపెనింగ్ చెప్పేస్తానా, మేము పైన రూములు ఇప్పించేంత ఇది లేను, ఎందుకంటే మనకు ఆ రేంజ్ కాదు. ఉన్నది ఓపెనింగ్ చెప్తాను, కింద అయితే ఇప్పగలం కానీ పైన కొండపైన ఎవరి వల్ల కాదు. రూమ్ సిఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలా, లేదంటే ఆ మఠాలలో తీసుకోవాలా, అంతే. ఇంకా నన్నైతే ఈ రూమ్స్ గురించి అడగద్దు, దర్శనాల గురించి అడగద్దు పైన. ఓకే, అవైతే మా చేతల్లో ఉండవు. మీ ట్రావెల్స్ పరంగా ఏదన్నా అడగండి, నేను ఫోన్ కొట్టండి, నేను సమాధానం చెప్తాను. ఓకే, అలానే మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలానే మన వీడియోని ఒకసారి ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా కొంచెం ఫాలో కొట్టండి, కొంచెం నాకు కూడా బూస్టప్గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.